సీఎం ఇంటిని ముట్టడించేందుకు పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిగెత్తుకుంటూ సీఎం ఇంటి వైపు దూసుకెళ్లిన పీడీఎస్యూ నాయకులకు పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం ఇంటిని ముట్టడించేందుకు పీడీఎస్యూ విద్యార్థి సంఘ నాయకులు ప్రయత్నించారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిగెత్తుకుంటూ సీఎం ఇంటి వైపు దూసుకెళ్లిన పీడీఎస్యూ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని పీడీఎస్యూ విద్యార్థి సంఘ నేతలందరూ కూడా ముట్టడించారు. చాలా మంది పీడీఎస్సీతో పాటు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ప్రధానంగా విద్యార్థుల సమస్యలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు ముట్టడి కారణం ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు. డొనేషన్లకు సంబంధించి చాలా ఇంజనీరింగ్ కాలేజీలు డొనేషన్లు తీసుకొని కాలేజీలు నడుపుతున్నాయి. అలాంటి కాలేజీల మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు చాలా కాలంగా. అదే సమయంలో చాలా వాటికి కూడా రియంబర్స్మెంట్ తో పాటు దీనికి సంబంధించినటువంటి వివిధ రియంబర్స్మెంట్, అదేవిధంగా హాస్టల్ కి సంబంధించినటువంటి ఫీజులు చాలా చోట్ల పెండింగ్ లో ఉన్నాయి. ఇట్లా పలు అంశాల మీద వాళ్ళు ఈరోజు ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది. దీంట్లో చాలా మందిని వచ్చిన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం. వీడియోలో కూడా మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అప్పటికే బయలుదేరుతున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి సమయంలో వారిని అక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా హాస్టల్ సంబంధించినటువంటి అంశాలే కాదు, చాలా చోట్ల కూడా నాసిరకమైనటువంటి ఫుడ్ పెడుతున్నటువంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వీటి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా గతంలో చెప్పడం జరిగింది. కనుక ప్రభుత్వం వెంటనే, ఎందుకంటే ఎన్నికల రాకముందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు గుప్పించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తమ సమస్యలు పట్టించుకోవడం లేదని కూడా వాళ్ళు గతంలో సెక్రటరీ ముట్టడికి కూడా గతంలో వివిధ విద్యార్థి సంఘాల నేతలు వచ్చి అటెండ్ కావడం జరిగింది. ఆనాడు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు గత్యంతరం లేకపోవడం వల్లే ఈ రోజు సీఎం ఆఫీస్ ని కానీ ఇంటిని కానీ ముట్టడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా పీడీఎస్సీ విద్యార్థి సంఘాల నేతలు కార్యకర్తలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. పోలీసులు ముందస్తుగానే గమనించినటువంటి 4 వైపులా కూడా జూబ్లీహిల్స్ ఆ పెద్దమ్మ గుడి వైపులో కానీ అటువైపు కానీ ఇట్లా 4 వైపులో బారికేట్లు పెట్టారు. వాళ్ళు రావడంతో వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో ఈ రోజు ఢిల్లీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. కనుక అక్కడ అంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికి ఉదయం ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. దాని తర్వాత ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. దీంతో కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. పోలీసులు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శంషాబాద్ కు మరి కాసేపట్లో వెళ్ళబోతున్నారు. అక్కడ కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. మెట్రో రైలు సంబంధించినటువంటి అంశం కానీ, దాని విస్తరణకు సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ బిల్లులు కానీ, ఇట్లా అన్ని అంశాల మీద మాట్లాడేందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు పీడీఎస్సీకి సంబంధించిన విద్యార్థి సంఘాలే కాదు, ఏబీవీపీ కానీ మిగతా అన్ని విద్యార్థి సంఘాలు కూడా చాలా సార్లు కోరుతూ వస్తున్నాయి. అంశం కూడా ప్రభుత్వం దృష్టికి చాలా మంది తీసుకురావడం జరిగింది. అటు సొంత ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. హాస్టల్ ఫీజుల విషయంలో కానీ, అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కూడా 10,000 లోపు వస్తేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి. దాని తర్వాత వస్తే మాత్రం అమౌంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని కూడా సడలించాల్సిన అవసరం ఉందని కూడా చాలా కాలంగా డిమాండ్ అయితే వస్తుంది. బట్ ఈ విద్యార్థి సంబంధించిన సమస్య ఒకవైపు అయితే, ఇక నిరుద్యోగుల సమస్య కూడా మనం చూస్తున్నాం. చాలా కాలంగా గ్రూప్ 1 విషయంలో మళ్ళీ పెండింగ్ పడింది. అదేవిధంగా 2 లక్షల జాబ్ క్యాలెండర్ సంబంధించి ఏమైంది? ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు.
అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇట్లా పలు అంశాల మీద కూడా వాళ్ళు మన సెక్రటరియట్ ముట్టడికి వచ్చారు. అంతకంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర, అశోక్ నగర్ లో కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు, రాస్తా రోకోలు నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి సంఘీభావం చేశాయి. బట్ ఒక పక్క నిరుద్యోగుల సమస్య, ఒక పక్క విద్యార్థుల సమస్యలతో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. బట్ దీని మీద విద్యాశాఖ మంత్రిగా, యాజ్ ఏ ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని కూడా వివిధ సంఘాల నుంచి కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది. బట్ సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే నరేందర్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? అలాగే పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు సంబంధించి స్టూడెంట్స్ ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? రైట్, ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా పీడీఎస్ఏ కాదు, ఏబీవీపీ కానీ మిగతా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు తరచుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. జిల్లాలో కానీ హైదరాబాద్ దాకా వచ్చి సెక్రటరియట్ ముట్టడో లేదా సీఎం ఇంటి ముట్టడో చేస్తే గానీ ప్రభుత్వానికి చలనం రావట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు కాసేపటి క్రితం అరెస్టులు జరిగాయి. దగ్గరలోని పలు పోలీస్ స్టేషన్లు, బంజారాస్ పిఎస్ కొంతమంది తరలించారు, అదేవిధంగా పంజాగుట్టకు పలు చోట్లకు వాళ్ళని తరలించారు. ఒక్కసారిగా 50 నుంచి 100 మంది దాకా విద్యార్థులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిని ఎమ్మటే వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. బట్ ఏదైనప్పుడు కూడా ప్రజెంట్ అక్కడ శాంతి పీస్ఫుల్ గా ఉన్నప్పటికీ కూడా దాదాపు ఒక 15-20 నిమిషాల పాటు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ పెద్ద ఎత్తున ఇష్యూ జరిగినటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక్కసారిగా అవాక్కే వాళ్ళని చెదురుబోయి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఏదైతే కూడా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, స్కాలర్షిప్ల విషయంలో కానీ, నాసిరకం ఫుడ్ విషయంలో మెరుగైనటువంటి ఫుడ్ అందించాల్సిన అవసరమే కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టానుసారంగా డొనేషన్లు వసూలు చేయడం కానీ, అట్లా పలు అంశాల మీద అయితే వీళ్ళు ధర్నాలు కానీ, నిరసన కార్యక్రమాలు కానీ, ముట్టడి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి మా సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది అని ఇక్కడికి వచ్చామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బట్ కనుక దీని మీద యాక్షన్ అంటే కూడా వెంటనే దీని పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు పీడీఎస్యూ విద్యార్థి సంఘ నాయకులు ప్రయత్నించారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిగెత్తుకుంటూ సీఎం ఇంటి వైపు దూసుకెళ్లిన పీడీఎస్యూ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. Yeah!